కీడు తీయటం అంటే ఏకై రావటం, మేకై కూర్చోవటం మగజాతికి మనుషులలో ఒక లక్షణమయింది. సమానంగా ఉండే ఆడదానిని మెల్లగా బుట్టలో వేశాడు. పెళ్ళన్నాడు. మెడకు తాడు బిగించాడు. మంగళసూత్రం అన్న పెద్ద పేరుతో ఇకన నువ్వు ఎవ్వరినీ కన్నెత్తి చూడకూడదన్నాడు. పాతివ్రత్యం అని నీతి పన్నాలు రాశాడు. తాను మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చునట. తన భార్యను ఇంకొకరికి పంపించవచ్చునట. అతిథికి అభ్యాగతుడికి భార్యను ఎరువు ఇవ్వవచ్చునట. పెళ్ళాలను బదలాయించుకోవచ్చునట. అంత చక్కగా ఉండేది ఆ న్యాయం. అప్పుడైనా పాతివ్రత్యమంతా ఆ పెళ్ళి నిలిచినంత వరకే. ఆ ఇద్దరు ఆలు మగడు అన్న సంబంధంతో ఉన్నంత వరకే. పెళ్ళి ఏ కారణం చేతనైనా తెగిపోయిందా? అయ్యదారి అయ్యదే, అమ్మదారి అమ్మదే. మరికొన్నాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంది ఆడది. ఆ రోజులలోనే బిడ్డలను కూడా కనవచ్చును. తరువాత ఎవడినైనా కోరితే వాడిని పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీ పెళ్లితో పతివ్రత అయిపోతుంది. అయిపోవాలి. ఇతరులకు అందకూడదు. అంత చిత్రంగా ఉండేది ఆ పాతివ్రత్యం. పెళ్ళి అన్న తరువాత ఇలాగా గొంతుకు ఉరివేసే మగవాడు పెళ్ళి అవడానికి ముందు కూడా ఏవో పన్నాగాలు అల్లకుండా ఊరుకుంటాడా? అలా ఊరుకోవటం ఆ జాతికి లేదే. ఆదిలో హక్కులు, అధికారము అంతా ఆడవారిది. తల్లిదే రాజ్యం. ఎంచేతనంటే పిల్ల తల్లిదే, తండ్రి ఎవడో తెలియదు. ఆ రోజులలో బాధ్యత అంతా తల్లిది, ఆడదానిది. మగవాడికి బాధ్యతే లేదు. అలాంటి తల్లి రాజ్యాన్ని మెల్లమెల్లగా తండ్రి రాజ్యంగా మార్చాడు మగవాడు. అందుకే ఆది మగజాతి గుణం అంటున్నారు. తమ స్వేచ్ఛ కోసం, తమ సౌఖ్యం కోసం ఆడదానిని ఏమైనా చేస్తుంది ఆ జాతి. మనిషిని పశువుగా మారుస్తుంది ఆ మగజాతి. అందుచేత ముందు కాళ్లకు కూడా బంధం వేశాడు. పెళ్ళి అయిన తరువాత ఎవరినీ చేరకూడదన్నట్లే పెళ్ళికి ముందు కన్యత్వం కాపాడాలని సూత్రం పెట్టాడు. అసలు కన్యత్వంలో ఉండే మొదటి అభిప్రాయాలు మనవి చేస్తాను. ఆ రోజులలో ఆడది సమర్థాడిందంటే దానిని ఒక మహమ్మారిలాగా చూసేవారు. ఆ ఆడదానిని ఆశ్రయించుకుని ఎన్నో భూతాలు, దయ్యాలు ఉంటాయని అనుకునేవారు. ఆ ఆడదానిని ముట్టుకుంటే ఆ భూతాలు పట్టుకుంటాయట. దాని కాలు భూమికి తగిలితే పచ్చిక మొలవదు, పంటలు పండవు. దాని గాలి సోకితే చెట్టు కాయదు. అందుచేత రజస్వల కాగానే ఆడదానిని ఆకు మీదనో, ఇప్పుడు చాపల మీద అనుకోండి, విడిగా ఉండే రాతి మీదనో కూర్చోపెట్టేవారు. ఈ పాడుభూతాలు ఆడదాని అవయవాలు పాడు చేయకుండా ఉండడానికి ఏమేమో ఒకచాట్లు పడేవారు. ఇప్పుడు చిమ్మిలి పంచిపెట్టినట్టు ఆ భూతాలను మోసం చేసి ఎలాగైనా తప్పించుకోవడానికి ఈ ఆడదాని చేత మారువేషాలు వేయించేవారు. ఇప్పటికీ ఈ ఆచారం తమిళ దేశంలో ఉంది. ఈ పనంతా చాలా ముసలివారు చేస్తూ ఉండేవారు. చచ్చినా పర్వాలేదన్న ముసలివారు. చిన్న వయసు వారు దగ్గరకు పోయేవారు కారు. ఆ రోజుల్లో అంత భయం ఉండేది. ఇంత శ్రద్ధ తీసుకున్నా ఆ పాడుభూతాలు వదిలిపెడతాయా? వదిలిపెట్టకుండానే ఉన్నట్టయితే ఆ ఆడదానితో మొదట జత కట్టిన వాడి గతి ఏమి కావలసింది? భూతాలు వాడిని చించి చెండాడవా? ముక్కలుగా కొరికి తినవా? అబ్బో వద్దు, అమ్మో వద్దు. ఆ మొదటి జత కట్టడానికి ఎవ్వడూ సాహసించేవాడు కాదు. ముట్టుకోవడానికే భయం. అందుచేత ఒక ఉపాయం పన్నారు. రజస్వలైన పిల్లను మొదట ఎవడో ఒక ముసలివాడి దగ్గరకు పంపి శోభనం చేసేవారు. భూతాలు పట్టుకున్నాయా? ఆ ముసలి మంకు చస్తాడు. దానితో పాటు భూతమూ పోతుంది. తరువాత ఏ మగవాడైనా జతకట్టవచ్చు. లేదా ఒక చెట్టును శోభనపు పెళ్లి కొడుకును చేసి ఆ చెట్టుతో ఈ పిల్లకు శోభనం చేస్తారు. తెల్లవారిన తరువాత ఆ చెట్టును నరికివేస్తారు. అంటే భూతాలు చెట్టు పెళ్లి కొడుకును చంపివేశాయి అని అర్థం. తరువాత ఆ పిల్లతో జత కట్టడానికి భయం ఉండదు. మనలో ఈనాడు కూడా కొన్ని దోషాల నుంచి తప్పించుకోవడానికి పెళ్లి కొడుకును అరటి చెట్టుతో పెళ్లి చేయటం ఉంది. మరికొన్నాళ్లకు రాజులు, ఆచార్యులు, బ్రాహ్మణులు ఇలాంటి పేరులు సంఘంలో ప్రవేశించిన తరువాత, వాళ్లలో కొంత మహత్తు ఉందన్న భావాలు కలిగిన తరువాత ఈ మొదటి శోభనాలకు ఆ పెద్దలు తాంబూలం పుచ్చుకునేవారు. సమర్థాడిన పిల్లలను మొదట నాయకుడితోనో, రాజుతోనో, ఆచార్యుడితోనో, బ్రాహ్మణుడితోనో జత కట్టించేవారు. ఆ పాపాల భైరవులను భూతాలు ఏమీ చెయ్యలేవట. చచ్చినట్లు పిల్లను వదిలిపెట్టేవి. తరువాత ఏ మగవాడైనా జతకట్టవచ్చు. ఇలాగా భూతాల బారి నుండి సమర్థాడిన పిల్లని తప్పించే ఏర్పాటునే కీడు తీయటం అంటారు.
ఈ అలవాటు ఇప్పటికీ ఉంది. ఇతర దేశాలతో పాటు, ఇతర జాతులతో పాటు మన దేశంలో కూడా ఉంది. మొదటి నిద్ర అన్న పేరుతో జాతి పెద్ద జత కడతాడు. కీడు తీయటం అన్న పేరుతో బ్రాహ్మణుడు శోభనపు పెళ్లి కొడుకవుతాడు. తిక్కన్న కవి తండ్రి కూడా ఇలా కీడు తీసిన వాడే అంటారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో అమాయకులు ఇలా కీడు తీయించుకుంటూనే ఉన్నారు. రజస్వల అయిన నక్షత్రం చాలా దుష్ట నక్షత్రం అయితే చాలు భయం. ఆ పిల్లకి కీడు పోవడానికి ఈ అగ్రజాతి మహానుభావుడి కామానికి ఒక దారి ఏర్పడిపోతుంది. భూతాలు ఎంత పనిచేశాయి. దేవతారాధనలో ఆడవాళ్లు జతకట్టడం కూడా ఒక ఆరాధనగా ఉండేది ఆ రోజులలో. ఇప్పుడు కూడాను ప్రతి మగవాడు తన సంతాన శక్తిని దేవతకు అర్పణ చేస్తుండాలి. ఈ జతకట్టే పని అంతా కోవెలలోనే జరగాలి. అక్కడ ఏమైనా అర్జన చేస్తే ఆడది ఆ దేవతకు ఆ ధనం అంతా సమర్పించాలి. అలాంటి సూత్రాలు చాలానే ఉండేవి. సంఘంలో ప్రతి వాడికి కూడా ఉపకరించడం ప్రతి ఆడదానికి నియమంగా ఉండేది. అలాగా బుద్ధిపూర్వకంగా మగవాడు స్త్రీని ధారపోశాడు. ప్రథమ హక్కు కోసం కక్కుర్తి పడలేదు. తరువాత తెలివి కలిగింది కాబోలు. ఛీ, ఈ హక్కు నాకే ఉండాలి అని బిర్రబిగిసి కూర్చున్నాడు. కన్యత్వం పోకుండానే ఇంటికి రావాలన్నాడు. అక్షత యోనినే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఒకరు ముట్టిన దానిని పెళ్లి చేసుకోను అన్నాడు. బాగానే ఉంది. కానీ కన్యత్వం ముందో పోయిందో తెలుసుకోవటం ఎలాగా? దానికోసం కొన్ని కన్యత్వ పరీక్షలు ఏర్పాటు చేశాడు. ఇనుప కచ్చడాలు కల్పించాడు. ఘోరమైన హింసా విధానానికి పూనుకున్నాడు.